ఈరోజు ఒక రోడ్డు మీద కనిపించిన ఒక ట్రాన్స్జెండర్ వెనక ఒక డిజర్ట్ చేసిన ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళని అలా రోడ్డు మీద వదిలేసిన ఫ్యామిలీ ఉంటుంది. దే ఆర్ ఫోర్స్డ్ ఆర్ఫన్స్ బై సొసైటీ పెట్టిన స్టిగ్మా వలన, వాళ్ళని గేలి చేయడం వలన. దయచేసి ఎవరిని గేలి చేయొద్దండి. ఈ విషయం అనే కాదు, ఎప్పుడు ఒకరిని డిస్క్రిమినేట్ చేసి వాళ్ళ పెయిన్ నుంచి ఒక ఆనందాన్ని పొందాలి అనే ఒక ఆలోచన అయితే డెఫినెట్గా నేను ఎప్పుడూ నమ్మేది చెప్పేది కూడా, ప్రతి ఒక్కళ్ళు కూడా సెన్సిబుల్ అండి. ప్రొవైడెడ్ మీరు 1-to-1 మాట్లాడగలిగితే ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా టచింగ్ హార్ట్ ఉంటుంది. ఎక్సెప్టింగ్ ఒక 2% యాజ్ సైకాలజిస్టులు చెప్పినట్టు వాళ్ళు తప్ప 98% ఆఫ్ పీపుల్ ఆర్ సో కైండ్ హార్టెడ్. కానీ సమూహంలో మనం అందరం కూడా కలిసినప్పుడు ఏ తప్పన్నా చేసేస్తాం. ఆ మాబ్ మైండ్ సెట్తో అందరూ నవ్వుతున్నారు కాబట్టి నేను నవ్వుతున్నాను. ఒక్కడిని ఎదురుగా నిలబడి ఒక ఏడుస్తున్న ఒక ట్రాన్స్జెండర్ పర్సన్ని చూసి నవ్వమనండి, గుండె తరుక్కుపోతుంది. అంత మంచివాళ్ళం మనం. సో ఆ మంచితనాన్ని ఒక్కసారి ఐ వాంట్ దెమ్ టు అగైన్ రిమైండ్. మా టీం సజ్జనార్ గారిని కలిసింది. హీ వాజ్ సో సపోర్టివ్ అండ్ హీ సెడ్ దట్ పోలీస్ డిపార్ట్మెంట్ విల్ బీ సపోర్టింగ్ దిస్ ఫిల్మ్. అండ్ వైజాగ్ సిపి గారు, హీఈస్ ద ఫస్ట్ వన్ టు బై ద టికెట్ ఫర్ దిస్ ఫిల్మ్. వైజాగ్లో మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ దే వాంటెడ్ టు కమ్ అండ్ సీ ఎవ్రీ. అండ్ షరీఫ్ గారు సీనియర్ సుప్రీంకోర్టు అడ్వకేట్ అతను. సో హీ వాంటెడ్ 100 అడ్వకేట్స్ నాతో పాటు నేను ఈ ఫిల్మ్కి తీసుకొని వెళ్తానని చెప్పి హీ ఆఫర్డ్ ఇస్ దిస్ థింగ్. హీ కేమ్ ఫార్వర్డ్ బికాస్ హీ వాంటెడ్ లీగల్ ఎడ్యుకేషన్ అందరికీ కావాలి, పిల్లలకి తెలియాలి, సెన్సిటైజ్ అవ్వాలి అనేది. పీపుల్ ఆర్ దేర్. ఈ మూవీ ఎల్జీబీటీ లీగల్ బ్యాటిల్ అనే మూవీ June 19th రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా సొసైటీ, ఫ్యామిలీ వాళ్ళు కానీ పిల్లలు కానీ ప్రతి ఒక్కరు ఈ మూవీ చూడాలి. మమ్మల్ని చూసే చూపులు కానీ మా మీద ఉన్న వేరే అపోహలు కానీ అన్నీ మూవీ చూసిన తర్వాత పోతాయని, మమ్మల్ని ఈక్వల్గా అందరితో పాటు చూస్తారని, మాకు ఒక చిన్న సపోర్ట్ అనేది వచ్చిద్దని, ఇది మా ఫస్ట్ స్టెప్ లాగా అనుకొని ఈ మూవీలో యాక్ట్ చేయడం జరిగింది. ఈ మూవీని అందరూ ఆదరించి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.